హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ర్యాండమ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తూ ఉన్నాను. ఇక్కడ అప్పుడు 4 days బ్యాక్ ఒక వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదా, దాని తర్వాత ఇది ఇంకా స్టవ్ ఎన్నిసార్లు వాష్ చేసినా మెస్సీగా ఉంటుంది. కాకపోతే వంట మొత్తం చేసేసి వాష్ చేసుకుంటాను నేను. కాకపోతే ఫస్టే వాష్ చేసి వంట చేయడం బెస్ట్ అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి చాలా వరకు నీట్గా క్లీన్గా చేయాలి. నేను అట్లా కాదు, ఫస్టే నేను అన్నీ మాజా అవుతుంది. ఆజా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఏమేమో మాట్లాడదామని వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఇప్పటి నుంచి వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను, డైరెక్ట్గా వ్లాగ్ మంచిగా తీద్దాం అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ టమాటోస్ బాగా బాయిల్ చేసేసి మగ్గనిచ్చి ఇంకా మిక్సీకి వేసేస్తాను అన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తుంటాను, ఎట్లా వీలు పడితే అట్లా. ఇంకా దాంట్లో కంకులు అది బాయిల్ చేయడానికి పెట్టానన్నమాట. అందుకు ఆ వాటర్ మొత్తం పడింది, అందుకు స్టవ్ అలా ఉంది. కాకపోతే నేను నీట్గానే ఉంచుకున్నాను. ఆ వాటర్ ఎక్కువైపోయి అలా పడినాయి అన్నమాట. కంకులు అలాగే గుడ్లు నానబెట్టాను, దాంట్లో వచ్చిన వాటర్ ఏదైతే ఉందో అవి పడినాయి. ఇంకా అంతకు మించి ఏం లేదు. అంట్లో ఒక పక్క వాష్ చేస్తూ ఉన్నాను. ఈ గుడ్లల్లో ఏదైతే పీల్ ఉంటుందో ఆ పీల్ని తీసేస్తూ ఉన్నాను అన్నమాట. మీరు ఎలా ఉన్నారు, నా వ్లాగ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. చాలా మంది చూస్తారు కానీ కామెంట్ చేయడు. నాకు లైక్ కన్నా ఇంపార్టెంట్ కామెంట్ చేయడం. ఎందుకు అంటే ఏదన్నా అది బెస్ట్ అన్నా మంచిగన్నా లేకపోతే బ్యాడ్ కామెంట్ అన్నా కనీసం రావాలి కదా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా నిజంగా దయ్యాలు ఉంటాయా, దాని మాటలా, లేకపోతే నిజంగానే ఒక ఇంట్లో అలా వచ్చి పడిపోయే దయ్యం ఉంటుందా? అలా వచ్చి పడిపోతే దాని ఆకారం ఎలా ఉంది అనేది ఒక డౌటు. అలాగే ఇంకా వేరే వాళ్ళ మీద పడి ఏడవడం ఎందుకు, మీది మీరు చూసుకోవద్దా అంటారు. ఇంక ఇది వేరే వాళ్ళ మీద పడి ఏడవడం కాదు, ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇక్కడ అందరి గురించి మాట్లాడతారు, అలా అన్నమాట. ఇంకా నేను ఈరోజు ఒక మంచి టాప్ వేసుకున్నాను, పర్ఫెక్ట్గా రెడీ అయ్యింది. రెడీమేడ్వి ఎంత మంచిగా సూట్ అవుతాయో చూడండి. అలాగే ఇప్పుడు అందరు టైలర్స్కి కాదు కానీ కొంతమంది టైలర్స్ ఉంటారు, కుట్టియమంటే దానిలో ఇష్టాసారం కుట్టిస్తారు. నిజంగా మనీ కూడా మళ్ళీ ఏమన్నా తక్కువ అస్సలు కాదు. అంట్లు మొత్తం వాష్ చేసేసుకున్నాను. ఇంకా అప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఎవరో ఫోన్ చేశారు. ఇంకా మాట్లాడుకుంటూ అలా నేను వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అది స్మాష్ చేసేసుకొని మంచిగా అన్ని కారాలు మొత్తం వేసేసి మిక్సీకి పట్టేసి ఇంకా గుడ్డు కూర ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే రైస్. ఎందుకు అంటే ఎప్పుడన్నా సరే డైలీ నేను ఒక ఎగ్ ఇచ్చేలాగా ప్రిపేర్ చేస్తాను. అది గుడ్డు కారం అన్నా కావండి, లేకపోతే ఇలా కూరలాగన్నా, లేకపోతే పప్పులోకి ఆమ్లెట్ అన్నా కూడా ఇంకా అన్ని ప్రోటీన్స్ అవల్లా ఉండాలి కాబట్టి ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నీట్గా చేసేసుకున్నాను చూడండి. ఇంకా ఎవరో మా రిలేటివ్స్ ఫోన్ చేసింటే చూడండి కంప్లీట్గా ఎలా ఉందో. ఇంకా కుక్ చేసేసుకొని పిల్లలు ఇద్దరు ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి వచ్చేసారు, ఇంటికే వస్తారు. నేనే క్యారీ ఇచ్చి పంపిద్దాము అనుకుంటూ ఉంటాను. వాటర్ వేసాను అన్నమాట. మళ్ళీ ఈ వాష్ కడిగినవి నీళ్ళ వల్ల అలా వచ్చి మెస్సీగా అనిపిస్తూ ఉంది. ఇంకా వాటర్ వేసి అక్కడ కూడా నీట్గా తుడిచేస్తాను. ఇంకా వీళ్ళకి ఫస్ట్ అన్నం పెట్టిస్తూ ఉన్నాను, చూసేసేయండి. సో ఇలాగా వేసేసి ఫాస్ట్గా ఇచ్చేస్తూ ఉన్నాను. ఇంకా ఏదన్నా మాట్లాడదామంటే పక్కన వాళ్ళకు వినిపిస్తాయి మాటలు, అందుకనేసి మళ్ళీ ఏంది పిచ్చిది మాట్లాడుకుంటుంది, ఏమేమి చేస్తుంది అనుకుంటారనేసి నేను ఏది వాగనన్నమాట. ఇంకా స్కూల్కి వెళ్ళారు ఈవినింగ్. ఆ టైంలో వీడు వచ్చేసి కొత్త సైకిల్ కొనుక్కున్నాడు. దీనికి కొంచెం పసుపు నీళ్ళు అలా చల్లుదాము అనేసి అనుకున్నాను, అది ఎందుకు కుదరనే లేదు. ఇంకా ఫైనల్లీ తెచ్చి ఒక రోజేమో బాగా రౌండ్స్ తిప్పాడు. ఇంకా అంతే, ఆ సైకిల్ అలా పడింది. మా ఇంట్లో చెప్తే అస్సలు అర్థం కాదు. ఆ డబ్బులు ఏదన్నా దానికి యూజ్ అవుతాయి అన్నా కూడా
అస్సలు పట్టించుకోరన్నమాట. ఇంకా వాడి హ్యాపీనెస్ చూడాలి అనుకుంటే అది చూడండి, ఒక 1 డే 2 డేస్ యూస్ చేస్తాడా అంతే, ఇంకా అలా పడి ఉంటుంది. ఆల్రెడీ ఒక సైకిల్ ఉంది, ఇంకొక సైకిల్ కూడా అది ఏమంటారు పాత సామాన్ దానికి వేస్తే ఒక 100 రూపీస్ కూడా సరిగ్గా రాలేదు. ఈ సైకిల్ వచ్చేసి 5000 చిల్లర పడింది. మళ్ళీ తినకొచ్చేసి పట్టీలు తెచ్చానన్నమాట. ఇవల్ల దేని డబ్బులు తెలిసి ఉంటుంది మీకు, ఇప్పుడే గెస్ చేయండి. ఇంకా డబ్బులు వస్తే మావి మావి అనేసి తను మావి మావి అని తిను. ఇంకా ఇక్కడ మనకు ఏమీ లేకుండా అలా పైకే తెచ్చాను, ఎందుకంటే పెద్దగా అయిపోతాయి. అసలు సెకండ్ హ్యాండ్ ఏమన్నా తీసుకొని అలా చేసి అమ్ముతారా అనుకుంటూ ఉంటాను. ఎందుకు అంటే పట్టీలు అలా అయిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక వ్లాగ్ ఎడిట్ చేసేది ఉంది. ఇంకా దాంట్లో అన్నీ పర్ఫెక్ట్గా అయితే చూపించాను. ఇంకా అలా వేసి చేస్తున్నాను దోశలు. పొద్దున్న టీ కూడా పెట్టేశాను. ఆ వ్లాగ్ మిస్ అయిపోయింది, తీయలేదు. కానీ నేను అప్పుడు మళ్ళీ నాకు గుర్తుకొచ్చింది ఏమిటిది అంటే, ఇప్పుడు వ్లాగ్ తీసుకోవచ్చు కదా అనేసి. ఈ 365 డేస్ మనం దోశలు వేసినా మా పిల్లలు తినడానికి సిద్ధంగా ఉంటారు. అదేం అలవాటు, నేను మాత్రం అలా కాదు. డైలీ నాకు ఏదో ఒకటి వేరే వేరే ఉండాలి. వీళ్ళు అస్సలు అలా కాదు. 365 అంటే సంవత్సరం పాటు దోశలు వేసిన బ్రేక్ఫాస్ట్కి, ఆఫ్టర్నూన్ లంచ్లోకి, డిన్నర్లోకి దోశలు తినడానికి రెడీ. ఉప్మా, సేమియా ఇలాంటివి అంటే ఇంకా తింటారు, వద్దు అని అనరు. కానీ నేను బలవంతం ఎందుకు, మనకి అప్పుడే వాళ్ళకి ఇష్టమా లేదా అన్నట్టు తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ ఇంకా తినేసి స్కూల్కి అయితే వెళ్తున్నారు. ఏదన్నా సరే ఇప్పుడు ప్రైవేట్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది అందరికీ. ఆ లైఫ్ ఎవ్వరు షో ఆఫ్ చేయరు, మనం చూపించాలి అనుకున్నదే చూపిస్తాము. ఓకే, 365 డేస్లో ఒక 1 వీక్ ఎక్కడికన్నా వెళ్తే ఆ షార్ట్స్ ఎందుకు, షార్ట్స్ అన్న కానీ స్టేటసెస్ అన్నీ కానీ అవి పెట్టుకుంటే వీళ్ళ లైఫ్ ఇలాగే ఉంది అని జడ్జ్ చేయకూడదు, అలా ఉంది అని మురిసిపోకూడదు. వాళ్ళు ఏదన్నా చేస్తే నేను సెకండరీ, నాకేమో పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు. కానీ మా పిల్లలు ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళరు. ఎవరు అంత ఏమంటారంటే అంత దగ్గరికి ఎవరు తీయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా ఏమన్నా అనుకొని, నాకు మాత్రం అలా ఎవరితో కనెక్ట్ అవ్వదు. అందుకనేసి నా పిల్లలకి నేనే కదా ఉండేది, ఎవ్వరు లేరు కదా ఇంకా అనేసి వాళ్ళకు నేను, మా పిల్లలు చూడండి ఎక్కడికి వెళ్తారు. అసలు నాకన్నా ఒకప్పుడు అందరు ఉండేవాళ్ళు, మామంట, అత్తంట, అవ్వ అంట, అమ్మమ్మ అంట, అందరు ఉండే ఫ్రెండ్స్ అంట, వీధి నిండా ఫ్రెండ్సే. అసలు నాకు ఆ ప్రపంచమే. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినా నేను తీసుకోవడానికి రెడీ. నా పిల్లలకి అలా కాదు, అలా లేదు. వాళ్ళు ఉండాలి అనుకున్నా పక్కన వాళ్ళు ఉండాలి కదా. इधर आ, 2 जने फोटो काट तुम धुलाएंगे बाद में. सीधा पेन रे, सीधा पेन. अव्वे मोलको ऊपर से पानी ली, पानी पानी लिए వాటర్ తీసుకున్నావా? మంచిగా చదువు. ఆ పట్టీలనే ఇంకా టేబుల్స్ ఎంతవరకు వస్తాయి? 11 చెప్పు. నైన్ టేబుల్ లైన్ లావా? అయ్యా, 10, 11 బాగా నేర్చుకున్నావా? 10, 11